నమస్కారం. టీసీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాణిజ్య పన్నులను సకాలంలో సంపూర్ణంగా వసూలు చేయాలి. భీమవరంలో సంబంధిత శాఖాధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఉండి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన శాసనసభ ఉపసభాపతి జన్మదిన వేడుకలను కేకులు కట్ చేసి మిఠాయిలను పంచిన టీడీపీ కార్యకర్తలు, పాల్గొన్న ప్రముఖులు. ప్రధాని, ముఖ్యమంత్రుల పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ఆదా కోసం తణుకు పట్టణం వరకు మోటార్ సైకిల్ ఎక్కనున్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. సామాజిక సేవల్లో విశిష్ట వ్యక్తిగా పేరొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రోటేరియన్ కాశీ విశ్వేశ్వరరావు తణుకు రోటరీ సంతాప సభలో పేర్కొన్న ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ నివాళులర్పించి మౌనం పాటించిన సభికులు. తణుకు వాకర్స్ క్లబ్లో ఘనంగా ప్రపంచ వలస పక్షుల దినోత్సవం, పాల్గొన్న క్లబ్ సభ్యులు. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన సహకార సంఘాలు, ప్రత్యేక కేంద్రాలు వెల్లడించిన ఇన్ఛార్జి ఏడీఏ నారాయణరావు. తాడేపల్లిగూడెంలో 5.5 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్న విజిలెన్స్ అధికారులు, 6A కేసు నమోదు. ఉండి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం శుక్రవారం నుంచి మూసివేయనున్న రైల్వే గేటు వెల్లడించిన అధికారులు. లైనిజంలో మాజీ గవర్నర్ చెనమిల్లి సేవలు శాశ్వతమైనవి, నరసాపురం సంతాప సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యానవన రంగ అభివృద్ధికి చేపట్టిన చర్యలు రాజమండ్రిలో చెప్పిన జిల్లా కలెక్టర్ చేకూరి. ఏలూరు జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం వివరించిన పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్. జిల్లాలో వివిధ రంగాల నుండి రావాల్సిన వాణిజ్య పన్నులను వేగవంతంగా వసూలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో గురువారం మీడియాకి తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 543.02 కోట్ల రూపాయలు వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ లక్ష్యంలో భాగంగా వృత్తి పన్ను ద్వారా 16.65, ఇతర బకాయిల ద్వారా 40.61, యాట్ పాత చలానాల ద్వారా 35.42 కోట్ల వసూళ్లు లక్ష్యంగా ఉన్నాయని వెల్లడించారు. అలాగే వాణిజ్య పన్నుల శాఖలో నమోదైన పిహెచ్సిలు, ఎంపీడీఓలు, దేవాలయాలు తదితర శాఖల ప్రతి నెల 10వ తేదీలోపు నివేదికలు సమర్పించాలని ఆదేశించామని చెప్పారు. శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు పుట్టినరోజు వేడుకలను ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదామిరం గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు కేకులు కట్ చేసి సంబరాలు జరిపారు. నియోజకవర్గ అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆయనకి రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, భీమవరం, ఉంగుటూరు ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, పచ్చమట్ల ధర్మరాజు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మంతెన రామరాజు, కూటమి పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అది చెప్పు, లేడీస్కి చెప్పండి, అవి మీరు వెనక్కుంటారు. కనబడుతుంది అమెరికా, ఇరాన్ యుద్ధం సందర్భంగా అంతర్జాతీయంగా తలెత్తిన సమస్యల నేపథ్యంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ కొరతను ఎదుర్కొనే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు ఇచ్చిన పిలుపు మేరకు వాహనాల వినియోగం తగ్గించుకుంటున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ఇంధనం పొదుపు చేసే విధంగా ఇటువంటి చర్యలు దోహదపడతాయన్నారు. ప్రజలు కూడా ఈ ఆదర్శాన్ని పాటించాలని ఆర్మిల్లి సూచించారు.
నువ్వు సైడ్ ఇచ్చే సార్కి ఆఫీస్లో అలాగా. పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డీజిల్, పెట్రోల్ ఇంధన ఆదా మీద ఉన్నటువంటి పిలుపు మేరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రులు యువ నాయకులు నారా లోకేష్ గారు వారి కాన్వాయ్లో వెహికల్స్ ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే విధంగా, అదేవిధంగా ఇంధన పొదుపు చేసే విధంగా తీసుకున్నటువంటి చర్యలు పూర్తిదాయకంగా ఈరోజు మనందరిలోనూ కూడా ఒక స్ఫూర్తిని, వారిని అందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా ఇంధన ఆదా చేసే విధంగా మనం రోజువారీ చేసేటటువంటి ప్రయాణాల్లో మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం. తుక్కుపట్నం వరకు కారుకు బదులుగా మేము కూడా స్కూటర్ మీదే ఇక నుంచి అన్ని కార్యక్రమాలకి అటెండ్ అయ్యే విధంగా, అదేవిధంగా ఈరోజు నా దేశం నా బాధ్యత అనే పిలుపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా ప్రతి వారం కూడా అందరూ కూడా ఇంధన ఆదా చేసే విధంగా మనందరం కూడా వెహికల్స్ యూసేజ్ని తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసే విధంగా కూడా ప్రతి ఒక్కరూ చేయాలి. అలాగే వారానికి ఒక రోజు వెహికల్స్ వాడకాన్ని పూర్తిగా మాని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మన గమ్యాలకు చేరుకునే విధంగా అందరం కూడా దానిలో భాగస్వాములై ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు, అలాగే మన దేశం మన బాధ్యత, ఇవన్నీ కూడా మనందరం కూడా ఇవన్నీ పాటిద్దామని తెలియజేసుకుంటూ నేను ఈ రోజు నుంచి తణుకుపట్నంలో అన్ని కార్యక్రమాలకి బైక్ మీద హాజరయ్యే విధంగా నిర్ణయం తీసుకున్నాను. మీరు కూడా దీనిలో భాగస్వాములు కండి. మన దేశాన్ని మన బాధ్యతగా తీసుకుని మనందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుని పాటిస్తూ మన దేశాన్ని మనందరం కూడా కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు ఈ నెల 19వ తేదీన బైపాస్ రోడ్లోని భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో మినీ మహానాడుతో పాటు జిల్లా స్థాయిలో తాడేపల్లిగూడెం మాగంటి ఫంక్షన్ హాల్లో ఈ నెల 22వ తేదీన జిల్లా మహానాడు జరుగుతాయని చెప్పారు. అలాగే ఈ నెల 27, 28, 29 తేదీలలో నెల్లూరు నగరంలో మహానాడు జరుగుతుందని చెప్పారు. ఈ అన్ని కార్యక్రమాల్లోనూ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆర్మిల్లి రాధాకృష్ణ కోరారు. తణుకు పట్టణ పరిధిలో పాత ఊరిలో వేయించేసి ఉన్న నాగమాంబాదేవి సమేత ఉమాసిద్ధేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సమక్షంలో గురువారం నిర్వహించారు. ఈ మేరకు అధ్యక్షులుగా నియమితులైన నక్కా ఈశ్వర ప్రసాద్ కమిటీ సభ్యుల చేత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తగా, స్వచ్ఛంద సేవకునిగా తణుకు ప్రాంత అభివృద్ధికి విశేషంగా సహకరించిన కోస్టల్ అగ్రో ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు, పట్టణ ప్రముఖులు చిలుకూరి కాశీ విశ్వేశ్వరరావు మరణం సమాజానికి తీరని లోటని ప్రముఖ ఆడిటర్, రోటేరియన్ జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా దాన ధర్మాలలో ముందుంటూ అందరి అభిమానం అందుకున్నారని ఆయన చెప్పారు. రోటరీ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి క్లబ్ ప్రతిష్టతను పెంచారని జొన్నలగడ్డ వివరించారు. విశ్వేశ్వరరావు గారు విద్యావేత్త, సాహితీవేత్త, మంచి కళాకారుడు, పారిశ్రామికవేత్త. కళలు, సంగీతం
సాహిత్యం, దాతృత్వం ఇవన్నీ కూడా పోగుపడి ఒక శిఖరం ఏర్పడితే ఆ శిఖరాన్ని విశ్వేశ్వరరావు గారు అంటారు. ఫోర్కాస్ట్ చేయగలిగినటువంటి వ్యక్తి. పాటలు పాడేవారు, చాలా అద్భుతంగా పాటలు. ఇవన్నిటికీ టు టాప్ ఇట్ ఆల్ అనర్గళంగా అప్పటికప్పుడు ఆయనకి ప్రిపరేషన్ అక్కర్లేదు. విశ్వేశ్వరరావు గారు మీరు మాట్లాడినంటే గబగబా ఏ టాపిక్ అయినా సైన్స్ కానీ, సోషల్ కానీ, స్పేస్ సైన్స్ కానీ, జెనెటిక్స్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ సైన్స్ కానీ, లేకపోతే లా కానీ, బిజినెస్ కానీ, ఇండస్ట్రీ కానీ ఏదడిగినా చెప్పగలిగినటువంటి స్పాంటేనియస్గా, ఇన్స్టెంట్గా తనుకోకుండా మాట్లాడగలిగిన గొప్ప వ్యక్తి. నాకు తెలిసి విశ్వేశ్వరరావు గారు ఒక్కైనా తణుకులో. దీంట్లో దేర్ ఇస్ నో డిస్ప్యూట్, దేర్ ఇస్ నో సెకండ్ థాట్. అలాంటి వ్యక్తిని మనం కోల్పోయాం. అండ్ దాదాపు 2 ఏళ్ళ బట్టి క్లబ్కి రాలేకపోయినా మనం ఏదో ఒక సందర్భంలో ఆయన ఇంటికి వచ్చి కలవటం, వారితో మాట్లాడటం. గొప్ప వ్యక్తిత్వం కలిగినట్టు విశ్వేశ్వరరావు గారికి ఈ రోజున మన ముందు లేకపోవటం మన దురదృష్టం. ఎప్పుడు కానీ చాలా రేరుగా పడతారు. అయినప్పటికీ వారి ఆత్మకి శాంతి చేకూర్చడమే కాకుండా వారి కుటుంబానికి ఈ రోజున మంచి విశ్వాసం, ఆత్మవిశ్వాసం ఏర్పడాలని నా తరఫున నా సహచర రొట్టెలను కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలు తొలుత చిలుకూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కొద్దిసేపు మౌనం పాటించారు. సామాజికవేత్త డివివిఎస్ వర్మ, రోటరీ ప్రముఖులు డాక్టర్ వత్సవాయి వెంకటరాజు, గమిని రాంబాబు, నూలి సత్యనారాయణ, అయినంపూడి శ్రీదేవి, గెడ రామకృష్ణ, అక్కిన కాశీ విశ్వనాథం, కార్యదర్శి గోకవరపు సుధాకర్లతో పాటు విశ్వేశ్వరరావు మనవలు చిలుకూరి అనీష్లు మాట్లాడగా మనవరాలు వంకెన స్వాతి ప్రియాంక పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి రోటరీ సభ్యులే కాకుండా వివిధ జీవన రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రతినిధులు హాజరై చిలుకూరి కాశీ విశ్వేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని, ఆత్మీయతను వ్యక్తం చేశారు. ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని తణుకులో పలు సంస్థలు గురువారం నిర్వహించి పక్షుల పరిరక్షణపై చర్చించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఆహారం, ఉపాధి, మేలైన జీవనాన్ని వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం మనుషులతో పాటు అన్ని ప్రాణులకు సర్వసాధారణం. వలస పేరు చెప్పగానే పక్షులే ప్రధానంగా గుర్తొస్తాయి. సాయంత్రాలు అలా ఆకాశం వైపు చూస్తే క్రమ పద్ధతిలో సాగిపోయే పక్షి సమూహాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. చిన్న ప్రాణులైనప్పటికీ అంతంత దూరాలను అవలీలగా చేరుకోవడం వెనుక గొప్ప పరిశ్రమ, విజ్ఞానం దాగున్నాయి. కొన్ని కాలాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. కొన్ని ప్రదేశాల్లో సంతానోత్పత్తికి అనువైన వాతావరణం ఉంటుంది. ఈ కారణాల వల్లనే పక్షులు పెద్ద సంఖ్యలో సుదూర ప్రాంతాలకు సాగిపోతూ ఉంటాయి. ఈ క్రమంలో వాటికి ఆపదలు తలెత్తే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. రూపంలో వైవిధ్యం, ఆహార వనరుగా ఉపయోగపడటం, ప్రతిఘటించే శక్తి పరిమితం కావటం, ఇతర కారణాల వల్ల పక్షులు మనుగడకు ఆటంకం, హాని కలుగుతాయి. ఈ పరిస్థితుల నుంచి వాటికి రక్షణ కల్పించే ఉద్దేశంతో అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం 2006 నుంచి ఏర్పడింది. ప్రపంచంలో 4000 రకాల దాకా పక్షులు వలస వెళ్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు, కొండకర్ల సదస్సులకు దూర ప్రదేశాల నుంచి ఆయా కాలాల్లో పక్షులు వలస వస్తాయి. కొల్లేటి సదస్సు పరిసర ప్రాంతాల్లో ఉండే పచ్చని చెట్లని సంవత్సరంలో 6 నెలల పాటు విదేశీ పక్షులకు విడిది స్థావరాలుగా మారుతూ ఉంటాయి. ఋతువులను బట్టి ఆస్ట్రేలియా, నైజీరియా, సైబీరియా, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్ వంటి దేశాల నుంచి ఇక్కడికి వచ్చే వలస పక్షులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. సాధారణంగా నవంబర్ నెల నుంచి కొల్లేరుకు వలస పక్షుల రాక ప్రారంభమవుతుంది. ప్రయాణ దూరం తెలియక ముందుకు సాగిపోవడమే లక్ష్యంగా సుదూర తీరాల నుంచి తరలివచ్చే ఆత్మీయ అతిథులకు ఎలాంటి హాని తలెత్తకుండా చూసుకోవటం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ సందర్భంగా తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆరోగ్యం కోసం ప్రతిరోజు వాకింగ్ చేసేవారి కోసం ఏర్పడిన వాకర్స్ క్లబ్ సభ్యులు నడక పూర్తయిన తర్వాత వలస పక్షుల దినోత్సవాన్ని నిర్వహించి పక్షుల పరిరక్షణ కోసం సమాలోచనలు చేశారు. ఈ మేరకు ఈ క్లబ్ నాయకులు కోడూరి ఆంజనేయులు మాట్లాడుతూ మానవ రక్షణకు దోహదపడుతున్న పక్షులను, పశువులను, ఇతర జీవరాశుల సంరక్షణకు అందరూ పాటుపడవలసిన అవసరం ఉందన్నారు. పక్షులు మామూలు పక్షులే కాదని చాలా మంది అనుకోవచ్చు. అది కన్నంతరాలు దాటుకుంటా వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసి అనేక కీటకాలు, క్రిమి కీటకాలు తిని సాములు చేసి పరిస్థితి సమస్యలు లేకుండా, కాలుష్యం లేకుండా చేసే పక్షులు. అలాంటి పక్షులు ఈ రోజున అంతరించిపోతున్నాయి. గతంలో పక్షుల వల్ల ప్రాంతం నుంచి ఇత్తనాలు తీసుకెళ్లి ఇంకో ప్రాంతంలో వేసి అడవులు పెంచి ఏర్పాటు చేసింది పక్షుల వల్లే. రేడియేషన్ వల్ల, ఈ యొక్క టెలిఫోన్ టవర్స్ వల్ల పంటలు కాపాడి ఆరోగ్యంగా ఉండటానికి కూడా కారణం పక్షుల వల్లే. అలాంటి పక్షులు అంతరించిపోకుండా
మనం కాపాడుకోవాలి. ఇలాంటి పక్షులు దినోత్సవం జరుపుకోవాలంటే అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి కూడా పిలిపించింది. ఈ కార్యక్రమంలో కడియం వెంకటేశ్వరరావు, పేర్చెర్ల కృష్ణరాజు, మనవర్తి వెంకటేశ్వరరావు, నల్లమటి కాశీపతి, పాల సాయిబాబు, కసగాని సత్యనారాయణ, తాడి జనార్దన్ రావులు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ అందిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అవసరమైన 2 వాటర్ కూలర్లను గురువారం అందజేసి ఆసుపత్రి అభివృద్ధికి సహకరించారు. 1,15,000 రూపాయలు విలువ గల ఈ కూలర్ కొనుగోలుకు క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ 35,000, మరో 30 మంది సభ్యులు మిగిలిన మొత్తాన్ని అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజావసరాలను తీర్చేందుకు తమ సంస్థ తొలి నుంచి కృషి చేస్తున్నట్లు చెప్పారు. గురించారని చెప్పి అదే ఎవరైనా మీరే మీరు మాట్లాడాలి తీసారు సన్మానం చేయండి డాక్టర్ పంచి రోజు తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు కూడా అవుట్ పేషెంట్లు దాదాపుగా 1000 మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. వారందరికీ కూడా ఈ వేసవి కాలంలో చల్లటి మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో తణుకు రోటరీ క్లబ్ తరపున 150 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఒక యూనిట్, అలాగే 60 లీటర్లు కెపాసిటీ కలిగినటువంటి మరొక యూనిట్, గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద యూనిట్, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 2వ యూనిట్లు కూడా తణుకు రోటరీ క్లబ్ తరఫున మేము ప్రభుత్వ ఆసుపత్రికి డొనేషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈ మిషన్ని ఓపెన్ చేసుకుని ప్రజలందరికీ కూడా, పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా, వారందరికీ కూడా హాస్పిటల్లోనే చక్కటి తాగునీరు అందుబాటులో ఉండేలాగా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. కాబట్టి పేద ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ మంచినీరు వారికి అందుబాటులో తీసుకురావడం మా అందరికీ కూడా రోటరీ క్లబ్ తరఫున సంతోషకరమైన విషయం. దాదాపుగా ఈ 2 మిషన్లు 1,15,000 తోటి ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన రోటరీ సభ్యులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఇన్ఛార్జి ఆర్ఎంఓ ఎల్ సాయి బాలాజీ, అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ ఆయేషా ఖాన్, సుంకర ప్రసాద్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మండల కేంద్రం ఇరగవరం గ్రామ భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద తణుకుకు చెందిన మహానట కళామందిరం నృత్య పాఠశాల విద్యార్థులు గురువారం కూచిపూడి జానపద నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. సంస్థ నిర్వాహకులు కాకరపర్తి కామేష్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా చేపట్టిన ఈ ప్రదర్శనలు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చవ్వాకుల సత్యనారాయణ, కమిటీ అధ్యక్షులు చవ్వాకుల వెంకటరామారావు, హనుమాన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో ఇంతవరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఇన్ఛార్జ్ ఏడీఏ వి నారాయణరావు వెల్లడించారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం ఆయన ఈ విషయం చెప్పారు. ఈ పరిధిలోని తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం మండలాల్లో 60,445 ఎకరాలలో రైతులు దాళవ సాగు చేశారు. సహకార సంఘాల ద్వారా ఆయా రైతు సేవా కేంద్రాల పరిధిలో మొత్తం 58 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించింది. ఈ విధంగా సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. ఈ వివరాలను ఇన్ఛార్జి ఏడీఏ నారాయణరావు మాట్లాడుతూ తెలియజేశారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపురం 3 మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారుగా 90% వరకు ధాన్యాన్ని ఇప్పటికే కొనడం జరిగింది. తాడేపల్లిగూడెం మండలంలో 92,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనాలని చెప్పేసి నిర్ధారించుకోగా ఇప్పటికీ 81,800 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది.
అదేవిధంగా పెంటపాడులో 75,000 మెట్రిక్ టన్నులకు కాను 72,000 మెట్రిక్ టన్నులు కొనడం జరిగింది. గణపురం మండలంలో 40,000 మెట్రిక్ టన్నులకు కాను 39,630 మెట్రిక్ టన్నుల ధాన్యం నిన్నటి వరకు కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా కొన్ని మిల్స్కి పీజీలు బ్యాంక్ గ్యారంటీస్ అయిపోవడం వల్ల సుమారుగా ఇంకా ఒక 4-5 ఎకరాల 4-5 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ 3 మండలాల్లో ఇంకా కొనవలసి ఉంది. బ్యాంక్ గ్యారంటీస్ రాగానే కూడా ఆ ధాన్యం కొనుగోలు ప్రక్రియ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా అమ్మిన ప్రతి రైతుకి 28 గంటల నుండి 24 గంటల నుండి 45 గంటల్లో ధాన్యం డబ్బులు అకౌంట్కి జమ చేయడం జరిగింది. కొద్దిమంది రైతులకి ఏదైనా గ్రామంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా లేకపోవడం వల్ల కానీ ఆధార్ అనుసంధానం అవ్వలేకపోవడం వల్ల కానీ ప్రతి గ్రామంలో కూడా 2 లేదా 3 తాడేపల్లిగూడెంలో గురువారం విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 5.5 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. పట్టణంలోని మామిడాల చెరువు సమీపంలో ఒక రేకుల షెడ్డులో వీటిని అక్రమంగా నిల్వ ఉంచారు. ఈ 5,615 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని చల్లా సుధీర్ అనే వ్యక్తిపై 6A కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్ఐ నాగరాజు, సివిల్ సప్లైస్ డిటి అన్నపూర్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు, విఆర్ఓలు ఓలేటి సురేష్, గారపాటి వంశీలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.